ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. భవానీ గారు, శ్యామ్ సుందర్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యత ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తెచ్చడానికి శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారి, శ్రీమతి భవానీ గారి కూతురు శ్రీమతి లావణ్య గారి, పనిభూషణ్ గారి వివాహదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీ పనిభూషణ్ సార్ గారికి, శ్రీమతి మరియు లావణ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏళ్ళెన్ని గడిచిన చంద్రని మీ ముందు మేలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతను అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ జంటకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ జంట ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఎలాంటి ఆటంకాలు రాకుండా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మీ అత్తయ్య గారి ఆశీస్సులు, మీ మామయ్య గారి ఆశీస్సులతో పాటు తల్లిదండ్రుల మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీ జంటకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి స్వరాజ్యం గారికి, శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ సార్ గారికి, శ్రీమతి భవానీ గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి మౌనిక గారికి, చిరంజీవి వాహన్ గారికి, చిరంజీవి వాహ గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీ పనిభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, మరియు ఆరిక గారికి, మరియు మహేష్ గారికి, శ్రీయాస్ గారికి, అలాగే చిరంజీవి ఆసిని గారికి, అలాగే పంపండి లక్ష్మణరావు గారికి, శ్రీమతి రత్నమాల గారికి, అలాగే వనజ గారికి, అలాగే సత్యం గారికి, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భవానీ గారికి, శ్రీమతి మౌనిక గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి ఆరిక గారికి, శ్రీమతి వనజ గారికి, శ్రీమతి రత్నమాల గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళీ భవ. అలాగే శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి భవానీ గారు ఈ ఆర్గనైజేషన్ కోసం గత 5 సంవత్సరాల నుండి మరి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్నా, మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ తను వందల మందితో, వేల మందితో చేస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్నా. మరియు అలాగే ఈ ఆశ్రమానికి వీళ్ళందరికీ నెలకి సరిపోయే మందులు, అలాగే ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్కి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ గారు మరియు వాళ్ళ కూతురు అల్లుడి వివాహదిన శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. ఇది